హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో మీకు ఒకే ఒక్క టాపిక్ నుంచి 10 మార్కులు అయితే వస్తాయండి. కన్ఫామ్గా మీకు ఒకే ఒక్క టాపిక్ నుంచి 10 మార్కులు వచ్చేటువంటి ఒక మంచి టాపిక్ అయితే ఉంది. ఆ టాపిక్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీలో చాలామంది రిక్వెస్ట్ మేరకు 199 రూపీస్ ఉన్నటువంటి కంప్లీట్ పీడిఎఫ్ కోర్స్ని 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించినటువంటి అన్ని మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. ఇంగ్లీష్ జీకేకి సంబంధించి బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో 30,000+ బిట్స్ మీకు 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. దీనితో పాటు స్టాటిక్ జీకే 22 టాపిక్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి జీడీ అండ్ అదర్ ఎగ్జామ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మేము మీకు ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. ఈ ఆఫర్ మీకు 3 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 2024లో జరిగినటువంటి పేపర్ అండి. ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేసినటువంటి 2024కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. సో మనకి ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఈ 20 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ టాపిక్కే క్లోజ్ టెస్ట్ అండి. సో చాలామంది భయపడేటువంటి టాపిక్ ఇది. చాలామంది మార్క్స్ని కోల్పోయేటువంటి టాపిక్ కూడాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక స్ట్రాటజీతో మీరు ఈ పర్టికులర్ క్లోజ్ టెస్ట్ని కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీరు 5కి 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks కాబట్టి సో 5 into 2 10 marks మీకు వచ్చేటువంటి అవకాశం కూడా జస్ట్ ఈ ఒక్క టాపిక్ నుంచే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇస్తాడు, చిన్నగానే ఇస్తాడు పారాగ్రాఫ్. అందులో కొన్ని బ్లాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 5 బ్లాంక్స్ అయితే ఇస్తాడు. ఈసారి కూడా మనకి క్లోజ్ టెస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. పారాగ్రాఫ్ ఇస్తే అంటే కాంప్రిహెన్షన్ పాసేజ్ ఇస్తే చాలామంది అది అటెంప్ట్ చేయగలుగుతారు, ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ కూడా క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు. కాబట్టి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈసారి కూడా మనకి క్లోజ్ టెస్టే మ్యాక్సిమం రావడం జరుగుతుంది. సో ఈ క్లోజ్ టెస్ట్లో ఇచ్చేటువంటి 5 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే మీరు ఏ విధంగా ఆ 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ క్లోజ్ టెస్ట్ని తీసుకొని 10 క్వశ్చన్స్ ఉన్నటువంటి క్లోజ్ టెస్ట్ని తీసుకొని ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు చివరి వరకు చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ చేసేటువంటి వీడియో ఇది. ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా క్లోజ్ టెస్ట్ అనేది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జస్ట్ 5 క్వశ్చన్స్తో ఇవ్వడం జరుగుతుంది. బట్ నేను మీకు ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ ఉన్నటువంటి క్లోజ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలియడం కోసం ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని ఈ పారాగ్రాఫ్తో నేను మీకు క్లోజ్ టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది చెప్తాను. సో మీరు క్లోజ్ టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ బ్లాంక్స్తో మీరు కంప్లీట్గా చదువుకుంటూ వెళ్ళాలండి. సో కంప్లీట్గా మీరు ఈ పారాగ్రాఫ్ చదవడం వల్ల ఈ పారాగ్రాఫ్లో వాడు దేని గురించి ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు, ఈ పారాగ్రాఫ్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది మనకి ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి ఇన్సైడ్ స్టోరీ ఏంటనేది మనకి అర్థమవుతుంది. సో దట్ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఆ పర్టికులర్ బ్లాంక్స్ని మీరు ఫిలప్ చేయడానికి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ పారాగ్రాఫ్ని చదవడం ద్వారా మీకు తెలుస్తుందన్నమాట. సో మనకి ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత బ్లాంక్స్ ఇచ్చిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 4 ఆప్షన్స్ కూడా మనకి ఆ పర్టికులర్ బ్లాంక్కి సంబంధించి ఏది ఫిట్ అవుతుందనేది మీరు కరెక్ట్ది చూస్ చేసుకొని మీరు ఆ బ్లాంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా మనకి సేమ్గా ఉంటాయండి. సో అక్కడే మనకు వచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మనకి సేమ్ మీనింగ్ ఉన్నట్లుగా అలాగే సేమ్ మనకి ఆన్సర్స్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ అందులో ఒక్కటి మాత్రమే మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే చేయాలి. కొంచెం సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ మీద పట్టున్నటువంటి వాళ్ళు లేదా ఇంగ్లీష్లో కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈజీగా ఈ పర్టికులర్ క్లోజ్ టెస్ట్ని అటెంప్ట్ చేయగలుగుతారు. బట్ మీరు కొంచెం స్పాంటేనియస్గా ఆలోచించినట్లయితే
ఈ క్లోజ్ టెస్ట్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా మీరు పారాగ్రాఫ్ని ఖచ్చితంగా చదవాలండి. చాలామంది పారాగ్రాఫ్ని చదవకుండా క్వశ్చన్ చదివి, ఇచ్చినటువంటి క్వశ్చన్ని చదివి ఆ క్వశ్చన్ని బట్టి ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. సో అలాగా చాలామంది మార్క్స్ అయితే కోల్పోతున్నారు. సో ఫస్ట్ మనము ఈ పారాగ్రాఫ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక్లూడింగ్ బ్లాంక్స్తో సహా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనకి పారాగ్రాఫ్లో ఏం మెన్షన్ చేశాడని తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే, చైల్డ్హుడ్ ఈజ్ ఎ టైమ్ వెన్ దేర్ ఆర్ డాష్ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్. ఇఫ్ ఏ చైల్డ్ డాష్ గుడ్ పేరెంట్స్ హీ ఈజ్ ఫెడ్, లుక్డ్ డాష్ అండ్ లవ్డ్ వాట్ ఎవర్ హీ మే డూ. It is improbable that he will ever again in his life dash given so much without having to do anything dash return. In addition, life is always dash new things to the child. A child finds dash in playing in the rain or in the snow. His first visit to dash the seaside is a marvelous adventure. But a child has his pains. He is not so free to do as he wishes. He is continually being dash not to do things or is being dash. His life is therefore not perfectly happy అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అండి. టోటల్ 10 క్వశ్చన్స్ తోటి 10 బ్లాంక్స్ ఇచ్చి మనకి ఈ విధంగా పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ చదివితే మనకి అర్థమైంది ఏంటంటే, ఇది ఒక చైల్డ్హుడ్ లైఫ్ గురించి, చిల్డ్రన్స్ లైఫ్ గురించి, వాళ్ళు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, ఓకే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, పేరెంట్స్ వాళ్ళతో ఏ విధంగా ఉండాలనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్లో ఈ విధంగా చెప్తూ మధ్యలో బ్లాంక్స్ అయితే ఇచ్చాడు, వాటిని మనం ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చైల్డ్హుడ్ ఈజ్ ఏ టైమ్ వెన్ దెర్ ఆర్ డాష్ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనించండి. మీరు ఇక్కడ మెనీ, లిటిల్, ఫ్యూ, మోర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మీరు గమనించారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను, క్లోజ్ టెస్ట్ అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా మనకి సేమ్ ఒకేలా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇందులో మీరు ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే కరెక్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఈ ఫస్ట్ బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుందనేది మనం ఫస్ట్ బ్లాంక్ని ఫిల్ చేయాలన్నమాట. చైల్డ్హుడ్ ఈజ్ ఎ టైమ్ వెన్ దేర్ ఆర్ మెనీ రెస్పాన్సిబిలిటీసా, లిటిల్ రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే ఫ్యూ రెస్పాన్సిబిలిటీసా, మోర్ రెస్పాన్సిబిలిటీసా అనేది ఇక్కడ అడిగాడు. సో ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ సెంటెన్స్ని బట్టి మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో ఫ్యూ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి ఆన్సర్. సో మెనీ, లిటిల్, మోర్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైనా మనం ఒక నంబర్ గురించి కానీ లేదా మనీ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సో ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైల్డ్హుడ్ ఈజ్ ఏ టైమ్ వెన్ దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ సి ఫ్యూ అనేది ఫస్ట్ బ్లాంక్లో రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఫిల్ చేసాము. చైల్డ్హుడ్ ఈజ్ ఎ టైమ్ వెన్ దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్. ఇఫ్ ఏ చైల్డ్ డాష్ గుడ్ పేరెంట్స్ హీ ఈజ్ ఫెడ్, లుక్డ్ డాష్ అండ్ లవ్డ్ వాట్ ఎవర్ హీ మే డూ అని చెప్పేసి ఇచ్చాడు. సో సెకండ్ దానిలో ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఏ చైల్డ్ డాష్ గుడ్ పేరెంట్స్ అన్నాడు. ఓకే, ఇఫ్ ఏ చైల్డ్ హ్యావ్ అ, హ్యాడ్ అ, హ్యాజ్ అ, విల్ హ్యావ్ అ. ఓకే, ఒకవేళ ఆ పిల్లాడికి మంచి పేరెంట్స్ ఉన్నట్లయితే అతన్ని బాగా చూసుకోవడం, బాగా ఇష్టపడడం, అలాగే అతనికి బాగా మంచి ఫుడ్ పెట్టి అతన్ని పోషించడం, అలాగే అతను ఏం చేసినా కూడా వాళ్ళు ఇష్టపడతారనే విధంగా ఇచ్చాడనమాట. సో కాబట్టి ఇఫ్ ఏ చైల్డ్ హ్యావ్ అంటారా, హ్యాడ్ అంటారా, లేదా హ్యాజ్ అంటారా అనేది ఇచ్చినటువంటి దానిలో మనం చెప్పాల్సి ఉంటుంది. విల్ హ్యావ్ అనేది రాదు, ఎందుకంటే అది మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఒకవేళ అనేటువంటి స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విల్ హ్యావ్ అనేది ఇక్కడ రాదు. సో ఇక్కడ మనకి ఇఫ్ ఏ చైల్డ్ అన్నాడు, ఏ చైల్డ్ అన్నాడు కాబట్టి అది ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇఫ్ ఏ చైల్డ్ హ్యాజ్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఏ చైల్డ్ హ్యాజ్ అనేది రావాలి కాబట్టి సో అది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ అనేది యూజ్ చేయాలన్నమాట. హ్యాడ్ అంటేనేమో ఇది పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది యూజ్ చేయాలి కాబట్టి హ్యాడ్ అనేది ఇప్పుడు రాదు. సో కాబట్టి హ్యాజ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే థర్డ్ బ్లాంక్ ఫిల్ చేయాలి మనం. ఇఫ్ ఏ చైల్డ్ హ్యాజ్ గుడ్ పేరెంట్స్ హీ ఈజ్ ఫెడ్, లుక్డ్
డాష్ అండ్ లవ్డ్ వాట్ ఎవర్ హీ మే డూ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం ఎవరినైనా కేరింగ్ తీసుకునే టైంలో లుక్ అనేటువంటి పదం వచ్చినప్పుడు దాని పక్కన ఆఫ్టర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సో మై పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ మీ అని చెప్పేసి ఈ విధంగా మనం అంటాం కదా. సో ఇక్కడ మనం ఆఫ్టర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, లుక్డ్ ఆఫ్టర్ అనేది ఇక్కడ మనం థర్డ్ బ్లాంక్లో యూజ్ చేయాలన్నమాట. నాకే కనుక ఒక మంచి పేరెంట్స్ ఉన్నట్లయితే వారు నన్ను పోషిస్తారు, మంచిగా చూసుకుంటారు, మంచిగా ఇష్టపడతారు అనేది చెప్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం లుక్డ్ ఆఫ్టర్ అనేది మనం యూజ్ చేయాలి. కాబట్టి బ్లాంక్ 3లో మనకి ఆఫ్టర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ నుంచి చదువుదాం. ఇఫ్ ఏ చైల్డ్ హ్యాస్ గుడ్ పేరెంట్స్ హీ ఈజ్ ఫెడ్, లుక్డ్ ఆఫ్టర్ అండ్ లవ్డ్ వాట్ ఎవర్ హీ మే డూ అనేది అయిపోయింది. తర్వాత ఇట్ ఈజ్ ఇంప్రాబబుల్ దట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హీస్ లైఫ్ డాష్ గివెన్ సో మచ్ వితౌట్ హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ డాష్ రిటర్న్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ మనకి ఫోర్త్ బ్లాంక్కి సంబంధించి ఈజ్, హ్యాజ్, ఆర్, బి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంప్రాబబుల్ అని చెప్పేసి అన్నాడండి. ఇంప్రాబబుల్ అంటే అసంభవం అనేటువంటి మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇట్ ఈజ్ ఇంప్రాబబుల్ దట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హీజ్ లైఫ్ బి అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. సో బి అనేది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట. ఓకే, ఆ పర్టికులర్ లైఫ్ గురించి క్లియర్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బి అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇంప్రాబబుల్ దట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హీస్ లైఫ్ బీ గివెన్ సో మచ్ వితౌట్ హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ డాష్ రిటర్న్ అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ డి బి అనేది యూజ్ చేయాలి ఫోర్త్ బ్లాంక్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో మనం ఫిఫ్త్ బ్లాంక్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇట్ ఈజ్ ఇంప్రాబబుల్ దట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హీస్ లైఫ్ బీ గివెన్ సో మచ్ వితౌట్ హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ డాష్ రిటర్న్ అని చెప్పేసి అన్నారు. సో ఇది చాలా ఈజీ. ఇన్ రిటర్న్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అంటాం మనం. ఓకే, మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి. ఓకే, వితౌట్ హ్యావింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇన్ అనేది మనం ఇక్కడ ఫిఫ్త్ బ్లాంక్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్కి సంబంధించి సో ఇక్కడ వరకు 5 క్వశ్చన్స్ అయిపోయాయి. సో సిక్స్త్కి ఇక్కడ నుంచి చదవాలి. ఇన్ ఎడిషన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ డాష్ న్యూ థింగ్స్ టు డూ ది చైల్డ్. ఓకే, సో ఇన్ ఎడిషన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ డాష్ న్యూ థింగ్స్ టు డూ ది చైల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దానితో పాటు అడిషనల్గా లైఫ్ అనేది ఎప్పుడూ కూడా సో కొన్ని న్యూ థింగ్స్ని చేయడానికి చూపిస్తుందో సంథింగ్ ఏదో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఫిల్ చేస్తే ఈ బ్లాంక్ని దాని యొక్క కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వస్తుంది. సో లైఫ్ ఎప్పుడు కూడా మనకి డొనేట్ చేస్తుందా న్యూ థింగ్స్ని? కాదు. డిస్ప్లే చేస్తుందా, గ్రాంటింగ్ చేస్తుందా, ప్రజెంటింగ్ చేస్తుందా? ఏం చేస్తుంది లైఫ్? మనకి ప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా న్యూ థింగ్స్ అనేది మనకి ప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో ప్రజెంటింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇన్ ఎడిషన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంటింగ్ న్యూ థింగ్స్ టు ది చైల్డ్ అనేది మనం ఇక్కడ కరెక్ట్గా యూజ్ చేసేటువంటి వర్డ్ అనమాట. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇక్కడ సిక్స్త్ బ్లాంక్కి. సో నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. సో సెవెంత్ వన్ చూస్తే ఏ చైల్డ్ ఫైండ్స్ డాష్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్ ఆర్ ఇన్ ద స్నో. ఓకే, సో ఏ చైల్డ్ ఫైండ్స్ పెయిన్ అంటామా, లేకపోతే ప్రోగ్రెస్ అంటామా, ప్రెషర్ అంటామా, ప్లెజర్ అంటామా? సో చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా రెయిన్లో కానీ లేకపోతే స్నోలో కానీ అంటే మంచులో కానీ లేకపోతే ఇసుకలో కానీ లేదా ఏదైనా ఒక ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అది వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు పెయిన్ ఫీల్ అవ్వరు. అది ప్రోగ్రెస్ కాదు, అది ప్రెషర్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు కాబట్టి సో ప్లెజర్ అంటే ఇష్టం కాబట్టి సో ఏ చైల్డ్ ఫైండ్స్ ప్లెజర్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్ ఆర్ ఇన్ ద స్నో అనేది మనకి ఇక్కడ కరెక్ట్ యూసేజ్ అనమాట. కాబట్టి ప్లెజర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు కూడబలుక్కుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీరు ఫుల్కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు ఈ విధంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి 8th క్వశ్చన్ అండి. సో ఇక్కడ వరకు మనకి 7 క్వశ్చన్స్ అయిపోయాయి. హీజ్ ఫస్ట్ విజిట్ డాష్ ది సీ సైడ్ ఈజ్ ఏ మార్వెలస్ అడ్వెంచర్. ఓకే, సో హీజ్ ఫస్ట్ విజిట్ ఆన్ అంటామా, టు అంటామా, ఇన్ అంటామా, ఫర్ అంటామా? హీజ్ ఫస్ట్ విజిట్ అనేది షుడ్ ఫాలోడ్ బై టు అండి. ఓకే, విజిట్ టు అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. విజిట్ తర్వాత వచ్చేది టు కాబట్టి ఇక్కడ మనం 8th బ్లాంక్లో TO2 అనేది మనం యూజ్ చేయాలి కాబట్టి
2 అనేది వస్తుంది అనమాట. ఈజ్ ఫస్ట్ విజిట్ టు ది సీ సైడ్ ఈజ్ ఏ మార్వలెస్ అడ్వెంచర్. ఓకే, చిన్నపిల్లలు ఫస్ట్ టైం వాళ్ళు సీ సైడ్ని చూసినప్పుడు, ఓకే, సముద్ర తీరరేఖ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చాలా ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ విజిట్ షుడ్ బి ఫాలోడ్ బై 2 కాబట్టి మనం ఇక్కడ 2 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 8th బ్లాంక్లో మనకి 2 అయితే వస్తుంది. తర్వాత 9th బ్లాంక్ మనం ఇక్కడ చూడాలి. బట్ ఏ చైల్డ్ హ్యాస్ హీస్ పెయిన్స్, హీ ఈజ్ నాట్ సో ఫ్రీ టు డూ యాజ్ హీ విషెస్, హీ ఈజ్ కంటిన్యూయల్లీ బీయింగ్ డాష్ నాట్ టు డూ థింగ్స్ ఆర్ బీయింగ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, చిన్నపిల్లలు ఏం చేసినా కూడా మనం ఒప్పుకుంటామా? కొన్ని వాళ్ళు తెలియకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి దెబ్బ తగులుతుందేమో అని, లేకపోతే ఏదైనా హాని కలుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళని మనం ఎప్పటికప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో చిన్నపిల్లల లైఫ్ అనేది కూడా ఎంతో కొంత పెయిన్ఫుల్ లైఫ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళని మనం చేయనివ్వం కాబట్టి కొన్ని పనుల గురించి. కాబట్టి ఇచ్చినటువంటి 9th బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుంది? బట్ ఏ చైల్డ్ హ్యాస్ హీస్ పెయిన్స్, హీ ఈజ్ నాట్ సో ఫ్రీ టు డూ యాజ్ హీ విషెస్, హీ ఈజ్ కంటిన్యూయల్లీ బీయింగ్ ఆర్డర్డా, టోల్డా, ఫర్బిడెనా, రిస్ట్రిక్టెడా? సో ఏం చేస్తాం, నాన్న అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. సో అది మనం చెప్తాం కాబట్టి టోల్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, టోల్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 10th వన్ కూడా ఉంది చూడండి. నాట్ టు డూ థింగ్స్ ఆర్ బీయింగ్ డాష్ అని చెప్పేసి 10th క్వశ్చన్ కూడా ఉంది. సో బీయింగ్ బీటెనా, లేకపోతే పెనలైజ్డా, డిస్టర్బ్డా, లేకపోతే పనిష్డా? సో వాళ్ళు ఆ పని చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పడమే కాదు, లేదంటే వాళ్ళని పనిష్ చేయడం అంటే తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తూ ఉంటాం. ఆ పనులు చేయొద్దు అని చెప్పేసి, అంటే ఏదైనా చేయకూడని పనులు ఏమైనా ఉంటే. ఓకే, సో వాటి గురించి మనం పనిష్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ లాస్ట్ వన్లో మనకి పనిష్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో హీజ్ లైఫ్ ఈజ్ దేర్ ఫోర్ నాట్ పర్ఫెక్ట్లీ హ్యాపీ అనేది దీనికి సంబంధించిన కన్క్లూజన్ అనమాట. సో వాళ్ళు చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా, ఎంత మంచి పేరెంట్స్ ఉన్నా కూడా, వాళ్ళని ఎంతగా వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా పేరెంట్స్ మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా చిన్నపిల్లల లైఫ్ అనేది కొంత హ్యాపీ లైఫ్ అయినా కొంత పెయిన్ఫుల్ లైఫ్ కూడా ఉంటుందనేది ఈ పారాగ్రాఫ్ ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ క్లోజ్ టెస్ట్ని అటెంప్ట్ చేయాలండి. ఓకే, సో టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 into 2 10 మార్క్స్ మీరు తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది. మేము ఈ క్లోజ్ టెస్ట్లకి సంబంధించి మేము చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో 99 రూపీస్కే మేము మీకు PDF మెటీరియల్స్ కోర్స్ అయితే ఇస్తున్నాం. 3 days మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి ఆ కోర్స్ ఆఫర్ అయితే ఇచ్చాము. ఈరోజు రేపటితో ఆ ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.